ఫ్రెండ్స్, ఈరోజు మనము లెవెల్ సెన్సార్ గురించి తెలుసుకుందాం. అంటే లెవెల్ వాటర్ ట్యాంక్ లెవెల్ అంటే లిక్విడ్ వాటర్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ అట్లా ఉంటాయి కదా. లిక్విడ్ ట్యాంక్ లెవెల్ మనము లెవెల్ స్విచ్లు వాడుతుంటాము. ఓకే, లెవెల్ సెన్సార్స్ అంటే కంటిన్యూ మానిటరింగ్ లెవెల్ ఎంత ఉండేది కూడా తెలుసుకునేటివి ఉంటాయి. మనము లెవెల్ స్విచ్ అనేది మనకు ట్యాంకులో ఎంత ఉండేది తెలియదు. లెవెల్ సెన్సార్ కంటిన్యూగా మానిటరింగ్ ఉంటుంది. ఇప్పుడు లెవెల్ స్విచ్ ఓన్లీ ట్యాంక్ లెవెల్ ఫుల్ అయితేనే ఫుల్ ఉన్నట్లు తెలుస్తుంది, ఎంటీ అయితే ఎంటీ ఉన్నట్లు తెలుస్తుంది. మనకు మధ్యలో ఎంత ఉండేది తెలియాలంటే లెవెల్ సెన్సార్లు చాలా ఉన్నాయి రకాలు, పైన అల్ట్రాసోనిక్ ఉంటాయి. ఓకే, మనకు ప్రజెంట్ ఈ వీడియోలో మనము డిపి ట్రాన్స్మిటర్ మనకు వాడుతుంటాం కదా డ్రాఫ్ట్. ఇప్పుడు మనం దాంట్లో డిపి ట్రాన్స్మిటర్ ఎలాగా అనేది ఎలాగ ఫిట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ట్యాంక్ ఉంది, లెవెల్ స్విచ్ ఉంది, లెవెల్ ఆన్ అయితేనే లెవెల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ట్యాంక్ లెవెల్ ఆపరేట్ అవుతాయి కదా, వాటర్ వచ్చినప్పుడు వాటర్ ఫుల్ అయిపోయి అట్లా లెవెల్ వస్తానే ఆగిపోతుంది. మనకు లెవెల్ వస్తానే ఏదన్నా మనకు కావాలనుకుంటే కనుక లెవెల్ ఫుల్ అయితేనే ఆటోమేటిక్గా మోటారు ఆన్ అయ్యేట్టుగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా లెవెల్ వస్తానే వాటర్ లెవెల్ ఆన్ అయ్యి పంప్ ఆన్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా ఓన్లీ వాటర్ లెవెల్ స్విచ్ ఉంటుంది కదా. అలా లేకుండా డిపి ట్రాన్స్మిటర్ అనేది చూద్దాం ఈ వీడియో. ఇప్పుడు మనకు డిపి ట్రాన్స్మిటర్ ఫిట్ చేసుకోవాలి అంటే మొదటగా ఎంటీలో ప్రెజర్ ఎంత ఉంది, ఇప్పుడు ఒక గేజ్ ప్రెజర్ గేజ్లు ఉంటాయి కదా అలాగవి, అది పెట్టి మెకానికల్ గేజ్ ఒకటి పెట్టేసి కనెక్ట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ ఫిల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, వాటర్ ఫిల్ అవుతానే ప్రెజర్ గేజ్లో ప్రెజర్ పెరుగుతుంది. ఓకే, మనకు వాటర్ ఫుల్ అయినప్పుడు ఎంత ప్రెజర్ ఉంది అనేది మనం నోట్ చేసుకోవాలి. ఓకే, వాటర్ ఫుల్ ట్యాంక్ అయినప్పుడు ఎంత ప్రెజర్లో ఉంది. ఇప్పుడు మనకు వాటర్ ఫుల్ ట్యాంక్ అయింది, ఎంత ఉంది 4.2 అట్లా ఉంది. ఓకేనా, అది నోట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ అది నోట్ చేసుకున్న తర్వాత మనకు ప్రెజర్ ఎంత ఉండేది పక్క లైన్ అంతా కనెక్ట్ చేసి లీకేజ్ లేకుండా ప్రెజర్ కనెక్ట్ చేసి లైను ప్రెజర్ ఎంత ఉండేది వాటరు ఫుల్ ట్యాంక్ ఉండేది గేజ్లో మెజర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు సేమ్ అదే విధంగా గేజ్ తీసేసి డిపి ట్రాన్స్మిటర్లో కనెక్ట్ చేయాలి. ఓకే, అంటే ట్యాంకు లెవెల్ ఇప్పుడు మనకు 0 ఉంది, 0 క్యాలిబ్రేషన్లో 0 ఉండాలా. ఓకే, మనం 0 చేసుకున్నాము. 4 mA ట్రాన్స్మిటర్లో 0 ఉన్నప్పుడు 4 mA వెళ్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ముందు చూసాం కదా 4.2 వస్తుంది అని. అప్పుడు మనకి ఏమవుతుంది, వాటరు ఫుల్ అవుతుంది. ఓకే, వాటరు ఫుల్ అయిన తర్వాత మనకు ప్రెజర్ వెళ్ళి మిలియాంప్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం సెట్ చేసుకోవాలి దాని రేంజ్, ట్రాన్స్మిటర్ రేంజ్ 0 to 4.2 బార్ మ్యాక్సిమం. ఓకే, 100% అంటే 4.2 అలాగే సెట్ చేసుకున్న తర్వాత మనకు మిలియాంప్స్ ఇప్పుడు ఫుల్ అయింది. ట్యాంక్ అయిందంటే మనకు 100% ప్రెజర్ 4.2 అక్కడ బిల్డప్ అయి ఉంటుంది.
ఓకే, అప్పుడు మనకు అవుట్పుట్ 20 మిల్లీ ఆంప్స్ కంటిన్యూస్గా వెళ్తుంటుంది. ఓకే, అంటే మనకు మనం ఇందాక చూసాం కదా మాన్యువల్ గేజ్లో, అది కంపల్సరీ చూసుకున్న తర్వాత ఎంత ప్రెజర్ ఉండే చూసుకొని ఇక్కడ మనం డిపి ట్రాన్స్మిటర్ పెట్టినప్పుడు 20 మిల్లీ ఆంప్స్ అంటే 0 ఉన్నప్పుడు 4 మిల్లీ ఆంప్స్, 4 ఉన్నప్పుడు 20 మిల్లీ ఆంప్స్ అట్లా మ్యాక్సిమం మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సెట్ చేసుకున్నాక మనకు ఎలాగనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ట్యాంక్ లెవెల్ 0 ఉంది అంటే 0%, 0 బార్ అంటే ప్రెజరు 0లో ఉంది, 4 మిల్లీ ఆంప్స్. ఓకే, అలాగే అంటే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా 0% ఉండేది 100%కు ట్యాంక్ లెవెల్ ఆటోమేటిక్గా లో లెవెల్ నుంచి హైకి ప్రెజర్ అనేది 0 నుంచి 4.2 మనం మెజర్ చేసుకున్నాం కదా, ట్యాంక్ ఫుల్ అయినప్పుడు 4.2 వస్తుంది కాబట్టి 4.2 ప్రెజర్ పెరుగుతుంది. అప్పుడు మనకు మిల్లీ ఆంప్స్ అనేది 4 నుంచి 20 మిల్లీ ఆంప్స్కు వెళ్తుంది. ఓకే, అంటే 4.2 బార్ వస్తానే మనకు ప్రెజర్ ట్రాన్స్మిటర్లో 20 మిల్లీ ఆంప్స్. అదే 2.1 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది, 12 మిల్లీ ఆంప్స్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము డిపి ట్రాన్స్మిటర్ లిక్విడ్ ట్యాంకులకు లెవెల్ సెన్సార్గా యూజ్ చేయవచ్చు. ఓకే, మనకు ఈ సెన్సార్లు అనేది థిక్నెస్ని బట్టి అంటే డెన్సిటీని బట్టి మన ఆ లిక్విడ్ దాన్ని బట్టి మనము కౌంట్ చేసుకోవాలి. ఓకే, అవి జామ్ అయిపోయి ఏదన్నా వేరే దానిలకు యూజ్ చేస్తే కష్టం. మనకు డీజిల్ కానీ వాటర్ కానీ పెట్రోల్ దానిలకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు సెట్ చేసుకుంటాం. ఓకేనండి, మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటాను. అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక ట్యాంక్ చూడాలంటే లెవెల్ స్విచ్ ఉంటుంది, ట్యాంక్ లో హై ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు లెవెల్ కంటిన్యూగా కావాలంటే చాలా ఉంటాయి, కానీ మనకు డిపిది ఈ విధంగా మనము సెట్ చేసుకోవచ్చు. అంటే గేజ్తో చెక్ చేసుకొని ప్రెజర్ ఎంత వస్తుందో చూసుకొని మళ్ళా డౌన్ అయినప్పుడు 0 ఒకసారి చూసుకొని చేసుకున్నప్పుడు మనకు ఆ ప్రెజర్తో ట్రాన్స్మిటర్ క్యాలిబ్రేషన్ చేసుకుంటేనుగా మనకు 4 to 20 మిల్లీ ఆంప్స్ సెట్ చేసుకొని ఆ ప్రెజర్ వచ్చినప్పుడు మ్యాక్సిమం వెళ్ళేట్టుగా 20 మిల్లీ ఆంప్స్ ఫుల్ ఉండేట్టుగా చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఎవరన్నా కొత్తగా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు మిగతా మన వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి ఒకసారి, మీకు నచ్చుతాయి అనుకుంటాను. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.